ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అనపర్తి నియోజకవర్గ బీజేపీ క్రియాశీల సభ్యత్వాల గురించి భవిష్యత్తు కార్యాచరణ గురించి బీజేపీ క్రియాశీల సభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి, తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పికి నాగేంద్రతో కలిసి పాల్గొని ప్రసంగిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపీ క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు. రామబాబుని చెప్పండి. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఇవాళ నాకు దొరికింది. సాధారణంగా ఎంపీలందరికీ కూడా వారి వారి నియోజకవర్గాలని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాధారణంగా మాకు కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. దానిని మాకు ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఎంపీ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలకు కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని కాన్ఫిడెన్స్లో తీసుకుంటూ వారు ఏది సూచిస్తే ఆ అభివృద్ధి కార్యక్రమానికి మా దగ్గర ఉన్నటువంటి ల్యాబ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇవాళ నేను అనపర్తి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఎంపీ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ కమ్యూనిటీ హాలు, ఎస్టీ కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఇందాక మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ అనపర్తి రైల్వే స్టేషన్ ఏదైతే అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చెందుతుందో 30 చిల్లర కోట్లతోటి, అదేవిధంగా ఇప్పుడు మన బిక్కవోలు స్టేషన్ కూడా దాన్ని కూడా అభివృద్ధి చేయించాలి అనేటువంటి ఆలోచన. దానికి తోడు లక్ష్మీ నరసాపురం రోడ్ ఏదైతే ఉందో
దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకుని ఇప్పుడు రావడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు అనపర్తి నియోజకవర్గంలో ప్రజల యొక్క మనసులో ఏముందంటే ఇక్కడ జన్మభూమిని ఆపాలి అనపర్తి స్టేషన్లో అనేటువంటి ఒక అభ్యర్థన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుండి వస్తున్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మొన్న కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఢిల్లీకి రామకృష్ణారెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో మేమిద్దరం కూడా వెళ్ళి వారితో మాట్లాడి రావడం జరిగింది. వారు దాని మీద సానుకూలంగా స్పందించారు. చూస్తాం ఖచ్చితంగా ఏ విధంగా స్టాప్ చేయాలో మేము ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక సాధారణంగా రాజకీయాలు అధికారం చెలాయించడానికి కాదు, అధికారాన్ని ఒక మాధ్యమంగా వినియోగించుకోవాలి, ప్రజలకి సేవ చేయడానికి అనేటువంటి ఒక భావన. ఆనాడు నందమూరి తారక రామారావు గారికి అదే భావన ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భావన వారికి. ఇప్పుడు స్థానికంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన, ఈ మూడు పార్టీల యొక్క ఆలోచన ధోరణి కూడా మనం చూసినట్లయితే కింద ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. కనుక ఆ ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో మేమందరం కూడా మళ్ళీ తిరిగి ప్రజాసేవకి పునరంకితం అవుతామని చెప్పి మీకు తెలియజేస్తూ, ప్రధానంగా ఏంటంటే ఈ కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం తెలుసు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో దీన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగానే గుంతలు ప్రస్తుతానికి తాత్కాలికంగా పూడ్చి కాస్త వెసులుబాటు కల్పించడానికి 6 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు పనులు జరిగాయి. మళ్ళీ ఇంకొక 4.5 కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగింది. కనుక మొత్తం 10.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కనుక ఇదే విధంగా స్థానికంగా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నేను కూడా నా వంతు కృషి, నా పరిధి మేరకు శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను.